ತುಮ್ಮಿಡಿಡಿ ತುಮ್ಮಿಡಿಡಿ ಆಯುಷಿ ನೂರಾಗ ಎನ್ನೂರು ಉನ್ನೋಡ ಪತ್ತಿರಚ್ಚೊತ್ತಾಗ హాయ్ ఫ్రెండ్స్, సో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతున్న ఇలాంటి స్పెషల్ డే రీల్స్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియో కోసం మనకు క్యాప్కట్ యాప్ అయితే కావాలి. సో మీరు క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసి ఇక్కడ న్యూ ప్రోడక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన ఫొటోస్ అనే ఆప్షన్లో మీరు ముందుగా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత మీకు సెకండ్ ఫోటో ఏదైతే రావాలో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ యాడ్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఫస్ట్ టైం ఇలా బ్లాక్ కలర్ యాడ్ అవుతుంది, సెకండ్ టైం ఇలా ఇమేజ్ యాడ్ అవుతుంది. సో ఇమేజ్ ఎండ్లో మనకి ఇలా క్యాప్ కట్ వాళ్ళది వాటర్ మార్క్ వస్తుంది. మీకు వద్దు అనుకుంటే ఆ వాటర్ మార్క్ని క్లిక్ చేసుకొని డిలీట్ చేసుకుంటే డిలీట్ అవుతుంది. సో ఇలా డిలీట్ చేసిన తర్వాతకి ఇక్కడ మన కింద ఆప్షన్స్లో రేషియో అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని కింద రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు 9:16 రేషియోలోకి యాడ్ అయిపోతుంది. సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని సో ముందుగా మనం సాంగ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ ఆడియో అనేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుని ఇక్కడ సౌండ్స్ అవి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, మీరు సౌండ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఎక్స్ట్రాక్టెడ్ అనేసి ఉంది కదా, సో ఆ ఎక్స్ట్రాక్టెడ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీ దగ్గర ఏదైనా వీడియో క్లిప్ ఉంటే ఆ వీడియోకున్న సాంగ్ను మనం డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ, సో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి, ఇంపోర్ట్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు చూడండి ఆ వీడియో నుంచి సాంగ్ అనేది ఇలా ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. సో విధంగా ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాతకి మనకు ఆ ఫోటో అనేది మనకి ఎక్కడ రావాలి, మనకు సాంగ్లో ఒకటేసారి బీట్ వచ్చినప్పుడుగా నాకు చూడండి ఇక్కడ సాంగ్లో ఇక్కడ వస్తుంది ఒకటేసారిగా బీట్ అనేసి. సో ఆ బీట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా వైట్లో నుంచి చేసుకొని ఆ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ని ఆ బీట్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. చూడండి ఇలా. సో ఆ బ్లాక్ అయిపోయిన తర్వాత మనకి ఇమేజ్ అనేది రివీల్ అవుతుంది. మనకు ఇమేజ్ అనేది ఎక్కడైతే రివీల్ కావాలో అక్కడ వరకు ఈ యొక్క బ్లాక్ ఇమేజ్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. మనకు అక్కడ బీట్ వస్తుంది, ఆ బీట్ వచ్చినాక మన ఫోటో అనేది రివీల్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా సో ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి బీట్ వరకు. సో ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఆ బీట్ అయిపోగానే మనకు ఆటోమేటిక్గా ఫోటో అనేది రివీల్ అవుతుంది ఆ బీట్ కాడ. సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాతకి మన సాంగ్ కొంచెం ఎక్కువ లెంత్ ఉంది కదా, సో అక్కడ వరకు చూడండి ఫోటోని ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి సెకండ్ ఫోటోని. సో విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మనకి ఈ సెకండ్ ఫోటో మనకి ఇలా జూమ్లో రావాలి కదా, సో ఆ సెకండ్ ఫోటోని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని ఇక్కడ యానిమేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇందులో మనకు చాలా యానిమేషన్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకు జూమ్ అనే యానిమేషన్ ఉంటుంది చూడండి, ఓన్లీ ఇన్ యానిమేషనే. ఇన్ యానిమేషన్లో జూమ్ 2 అనేసి ఉంటుంది కదా, సో ఆ జూమ్ 2ని సెలెక్ట్ చేసుకుంటే ఇలా మనకు చూడండి ఇలా కింద స్కేల్ ఉంచుకోండి. ఆ స్కేల్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మనకు ఆ జూమ్ అనేది స్పీడ్గా రావాలా స్లోగా రావాలని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా నేను ఒక 0.8 సెకండ్స్ అయితే ఇచ్చేస్తున్నాను. సో అప్పుడు మనకు ఆ ఫోటో అనేది ఇలా చూడండి జూమ్ అవుతుంది. సో మనకు ఆ టెక్స్ట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాక ఇలా జూమ్లో వస్తుంది అన్నట్టు మనకు ఆ ఫోటో అనేది. సో చూడడానికి చాలా బాగుంటుంది. సో విధంగా యాడ్ చేసుకున్నాక మనం ఇప్పుడు యాడ్ చేసుకున్న ఆ ఫోటో కొద్దిగా కలర్ గ్రేడియంట్ చేసుకోవాలనుకుంటే ఆ ఫోటోని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు అడ్జస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా పైన, సో అడ్జస్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు కాంట్రాస్ట్ అనేసి ఉంది కదా, సో ఆ కాంట్రాస్ట్ని క్లిక్ చేసుకొని సో క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మీరు +50 ఇచ్చేసుకున్న మనకు చూడండి ఫోటో అనేది ఇలా కొద్దిగా డార్క్గా అవుతుంది. సో దాంతోపాటు ఇక్కడ మనకు ఎక్స్పోజర్ ఉంది కదా, సో దాంట్లో కూడా ఇక్కడ మీరు -50 ఇచ్చేసుకుని చూడండి మనకి ఇలా కొద్దిగా ఫోటో అనేది ఇలా కలర్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు బ్రైట్నెస్ మీకు ఏమైనా బ్లాక్ కావాలనుకున్నా సో ఇలా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. సో ఇలా యాడ్ చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుని చూడండి మనకి ఇలా ఫోటోకి అయితే కనుక యానిమేషన్ కనుక కంప్లీట్ అయిపోయింది. సో ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని సో ఇప్పుడు మనం టెక్స్ట్ అనేది యాడ్ చేయాలి. సో కింద టెక్స్ట్ అనేది ఉంది కదా, సో ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మీకు ఫస్ట్ ఏ నేమ్ అయితే రావాలి, ఇక్కడ మనకి ఇక్కడ టుడే ఈజ్ అనే టెక్స్ట్ రావాలి ఫస్ట్ అయితే కనుక. సో టుడే ఈజ్ అనేది నేను రాస్తున్నాను. సో విధంగా రాసిన తర్వాతకి ఫాంట్ అనే ఆప్షన్లో మనకి ఇందులో చాలా ఫాంట్స్ ఉంటాయి. మీకు ఏ ఫాంట్ కావాలంటే మీరు ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ క్యాస్ట్లో అనేసి ఉంది కదా, సో అదైతే నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇలా ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మనకి ఇక్కడ స్టైల్ అనేది ఉంది పైన టాప్లో, ఆ స్టైల్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ఫాంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ స్టైల్ అనే ఆప్షన్లో కూడా మనకి చాలా ఉంటాయి. సో ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్లో మనకి ఇందులో మంచిగా ఉన్నాయి చూడండి, ఇక్కడ ఇలా కలర్ఫుల్గా ఉన్న టెక్స్ట్ అయితే మీకు ఇందులో ఏది కావాలంటే అది యాడ్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ బ్లాక్ వైట్ ఉంది కదా, సో అదైతే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ యానిమేషన్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని
ఇక్కడ యానిమేషన్స్ చాలా ఉన్నాయి కదా, ఇందులో ఇన్ కాకుండా ఓన్లీ అవుట్ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ అవుట్ యానిమేషన్లో కూడా మనకు ఇక్కడ కింద యానిమేషన్స్లో ఫోల్డ్ అనేసి ఉంటుంది చూడండి. ఆ ఫోల్డ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటూ చూడండి, టెక్స్ట్ అనేది ఇలా మనకు ఫోల్డ్ అయినట్టుగా వస్తుంది. కింద మనకు స్కేల్ ఉంది కదా, సో దానికి 0.8 సెకండ్స్ అలా ఇచ్చేసుకోండి. సో ఈ విధంగా ఇచ్చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటూ చూడండి, మనకి ఇలా టెక్స్ట్ అనేది వెళ్ళిపోయేటప్పుడు ఇలా ఫోల్డింగ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ టెక్స్ట్ మనకు చాలా లెంతీగా ఉంది కదా, సో దీన్ని కొద్దిగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనకు మొత్తం 3 టెక్స్ట్లు పట్టాలి కాబట్టి కొద్దిగా కట్ చేసుకోండి ఇక్కడ. సో నేను చూడండి 2 సెకండ్స్ కొద్దిగా తక్కువలో కట్ చేస్తున్నాను ఇలా. సో ఇప్పుడు మనకు ఫస్ట్ టెక్స్ట్ అనేది చూడండి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ అయిపోతూ ఉంది. ఫస్ట్ టెక్స్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, సో ఇది ఓన్లీ పైన టెక్స్ట్ అనమాట ఫస్ట్లో. సో దీని కింద మనకి ఇక్కడ ఇంకా కింద కూడా రావాలి కదా, సో దానికోసం సేమ్ ఇదే టెక్స్ట్ని క్లిక్ చేసుకొని పైన ఆప్షన్స్లో కాపీ అని ఉంటుంది చూడండి, కాపీ మీద ట్యాప్ చేసుకుని మనకి ఇంకో టెక్స్ట్ కూడా యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు కాపీ చేసుకున్న టెక్స్ట్ని ఇలా కింది జరుపుకొని ఇక్కడ పైన మనకు పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, సో ఆ పెన్సిల్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే ఎడిటింగ్ ఆప్షన్ అడుగుతుంది. సో అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మీరు ఇక్కడ ఏం రాయాలనుకున్నారు, డేట్ కదా, నేనైతే 11 ఫిబ్రవరి 2024 అని రాస్తున్నాను. సో ఈ విధంగా రాస్తే మనకు చూడండి కింద టెక్స్ట్ కూడా యాడ్ అయిపోతుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. మీరు పక్కన ఏమైనా ఇమోజీస్ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేస్తే చూడండి మనకు యానిమేషన్లో ఫోల్డింగ్ యానిమేషనే ఉంటుంది. మనం కాపీ చేసాం కాబట్టి ఎటు పోదు అనమాట. చూడండి ఇలా 2 టెక్స్ట్లు కూడా మనకు కంప్లీట్ అయిపోయినాయి. సో కొంతమంది కింద మనకు ఇమోజీస్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. సో మీకు ఇమోజీస్ కావాలనుకుంటే ఇదే టెక్స్ట్ని మళ్ళీ కాపీ చేసుకోండి. సో మళ్ళీ కాపీ చేసుకొని ఇక్కడ ఆ టెక్స్ట్ని ఇలా కొద్ది కింది జరుపుకొని ఆ పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని అక్కడనే టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసుకొని ఇక్కడ మీకు ఏ ఇమోజీస్ కావాలో ఆ ఇమోజీని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఆ ఇమేజ్ కొద్దిగా జూమ్ తక్కువ చేసుకోండి, మరి పెద్దగా ఉంటే బాగోవు. సో ఇలా కొద్దిగా సైజ్ తక్కువ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని చూడండి మనకు మొత్తం ఫస్ట్ వచ్చే టెక్స్ట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ విధంగా ఫస్ట్ టెక్స్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, మరి మనకు సెకండ్ వచ్చే టెక్స్ట్ కూడా కావాలి కదా అనుకుంటే సేమ్ మనం ఫస్ట్ ఇచ్చిన టెక్స్ట్లే ఉన్నాయి కదా వాటినే కాపీ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ టెక్స్ట్నే మళ్ళీ కాపీ చేస్తున్నాను చూడండి. సో కాపీ చేసుకున్న టెక్స్ట్ని పక్క జరుపుకోవాలి. సో పక్క జరుపుకోవాలి, పక్కన ఒకసారి ట్యాప్ చేసుకొని ఇలా హోల్డ్ చేసుకొని పట్టుకొని జరుపుకోవాలి. క్లిక్ చేసి జరగదు, హోల్డ్ చేసుకొని పట్టుకొని జరపాలి. ఇలా జరుపుకొని ఇలా పక్క వస్తుంది. సో ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని పైన పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు సెకండ్ టెక్స్ట్ ఏం రావాలి, నాకు డే అనేసి వస్తుంది చూడండి ఇక్కడ. సో నేను ఇక్కడ డే అని రాస్తున్నాను. సో రాస్తే మనకు చూడండి ఇక్కడ ఫస్ట్ టెక్స్ట్ అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకు యానిమేషన్ కూడా సేమ్ అదే ఉంటుంది, మనం కాపీ చేసాం కాబట్టి యానిమేషన్ అనేది పోదనమాట. సో మీకు మరి కొద్దిగా జరుపుకోవాలనుకుంటే చూడండి కొద్దిగా ఇలా జరుపుకుంటే కొద్దిగా లేట్గా వస్తుంది చూడండి, మనకు డే అనేది కంప్లీట్ అయిపోయింది. సేమ్ మళ్ళీ ఇదే డేని మళ్ళీ కాపీ చేసుకోండి. సో మనకి ఇక్కడ ఫస్ట్ టెక్స్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, సో సెకండ్ దాంట్లో మళ్ళీ సేమ్ దాన్నే కాపీ చేసుకొని సో దాన్ని ఇలా కింది జరుపుకోండి ఇలా. సో కింది జరుపుకొని మళ్ళీ సేమ్ పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి డే అన్నప్పుడు మీకు ఏ డే వస్తుంది, ఇక్కడ నాకు సండే కాబట్టి నేను సండే అనేది రాస్తున్నాను. సో ఈ విధంగా రాసిన తర్వాతకి పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకొని మీకు ఇందులో కొద్దిగా టెక్స్ట్ ఏమైనా కొద్దిగా జూమ్ కావాలంటే లైట్గా జూమ్ చేసుకోవచ్చు. సో నేను కొద్దిగా లైట్గా జూమ్ చేస్తున్నాను, మరి చిన్నగా ఉన్నాయి కదా, పెద్ద టెక్స్ట్ అయితేనేమో చిన్నగా రాసుకోండి, ఒకవేళ చిన్న టెక్స్ట్ అయితే కొద్దిగా పెద్దగా జూమ్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా నేను కొద్దిగా లైట్గా అయితే జూమ్ చేస్తున్నాను. సో ఈ విధంగా జూమ్ చేస్తే చూడండి ఇప్పుడు ఫస్ట్ ఏమో మనకు టుడే ఈజ్ 11 ఫిబ్రవరి 2024 అని రాసాం కదా, సెకండ్ ఏమో డే సండే అని రాసాం. సేమ్ ఇదే విధంగా మీరు థర్డ్ టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోండి బ్లాక్ స్క్రీన్లో. దాంతోపాటుగా ఫోటో మీద కూడా టెక్స్ట్ అయితే కనుక సేమ్ ప్రాసెస్లో యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక సో మనం బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకున్న ఫోటో ఉంది కదా, సో దానికి మన ఫోటోని క్లిక్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ అనే ఆప్షన్లో ఇక్కడ అడ్జస్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో మనకు ఫేడ్ అనేసి ఉంది కదా, ఆ ఫేడ్ని సెలెక్ట్ చేసుకొని కొద్దిగా ఫేడ్ ఇచ్చేసుకొని, ఇంకా మనకు ఆ పైన యాడ్ చేసుకున్న వైట్ టెక్స్ట్ సరిగ్గా కనిపించట్లేదు, అందుకని కొద్దిగా ఫేడ్ అనేది యాడ్ చేస్తుంది. ఇప్పుడు మనకు చూడండి టెక్స్ట్ అనేది కొద్దిగా మంచిగా కనిపిస్తుంది. సో అందుకోసమే కొద్దిగా ఫేడ్ అనేది యాడ్ చేశాను. సో ఈ విధంగా యాడ్ చేసి చూడండి మనకి ఇప్పుడు మొత్తం టోటల్గా టెక్స్ట్ అనేది ఎడిట్ అయిపోయింది. సో ఈ విధంగా ఎడిట్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాతకి సో ఇప్పుడు మీరు పైన సేవ్ అనే బటన్ మీద ట్యాప్ చేసుకొని ఇంతవరకు వీడియోని ఫస్ట్ సేవ్ చేసుకోవాలి ఇలా. సో నేను ఈ వీడియో చూడండి ఇంతవరకు సేవ్ చేస్తున్నాను. సో ఇంతవరకు వీడియోని సేవ్ చేసుకున్నాక ఇలా బ్యాక్ వచ్చేసుకొని మన సేమ్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనం ఇందాక సేవ్ చేసుకున్న వీడియోని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాతకి లాస్ట్లో మనకు ఒకసారి వాటర్ మార్క్ యాడ్ అవుతుంది, ఒకసారి ఉందా లేదా చెక్ చేసుకొని డిలీట్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకుని ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇలా కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు వీడియో ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇందులో మనకు చాలా ఎఫెక్ట్లు అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడ పైన మనకు స్టార్ అనేసి ఉంది కదా,
సో ఈ స్టార్ అనే ఆప్షన్లో ఫ్రెంచ్ వార్మ్ టోన్ అనేసి ఉంటుంది, ఫ్రెంచ్ వార్మ్ టోన్ అనేసి. సో ఆ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ అనే ఆప్షన్లో ఇక్కడ మీరు సైజ్ ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ. సో ఇక్కడ అమౌంట్, రేంజ్, అదే ఇంటెన్సిటీ ఇవన్నీ ఉన్నాయి కదా. సో నేను సైజ్ ఏమో ఒక 40 ఇచ్చేస్తున్నాను ఇక్కడ సైజు. సో ఇక్కడ అమౌంట్ అన్నాక నేను ఒక 22 అయితే ఇచ్చేస్తున్నాను, అదే ఇక్కడ రేంజ్ అనక 20 ఇచ్చేస్తున్నాను. సో ఇలా మీరు స్కేల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ఫిల్టర్ ఇంటెన్సిటీ ఉంది కదా. సో నేను ఒక ఇంటెన్సిటీ 0 ఇచ్చేసుకొని ఫిల్టర్ అయితే కొద్దిగా అయితే ఉంచేస్తున్నాను. ఇచ్చేసుకున్నాక పైన రైట్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా స్టార్ లైట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. మన వీడియో ఎండ్ వరకు దీన్ని ఎక్స్టెండ్ చేసుకోండి ఇలా. సో ఎక్స్టెండ్ చేసుకుని పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు వీడియో అనేది ఇలా గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.